ఒకటి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు హోలీ విశిష్టతను వివరించినది ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి భీష్ముడు. సరైన సమాధానం సి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు హోలీ గురించి ధర్మరాజుకు వివరించినట్లు కొన్ని పురాణగాథలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒకానొక సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు: కృష్ణ, ప్రజలు ఫాల్గుణ మాసంలో మంటలు వేసి రంగులు చల్లుకుంటూ ఇంత ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఉన్న రహస్యమేమిటి? అప్పుడు కృష్ణుడు రఘుమహారాజు కాలంలో జరిగిన ఒక కథను వివరిస్తాడు. రఘుమహారాజు పరిపాలనలో దుంధీ అనే రాక్షసి ప్రజలను, ముఖ్యంగా చిన్నపిల్లలను చాలా ఇబ్బంది పెట్టేది. ఆమెకు దేవతల నుండి అనేక వరాలు ఉండటం వల్ల ఆమెను సామాన్యంగా ఎవరూ చంపలేకపోయేవారు. అయితే ఆమెకు పిల్లలు చేసే అల్లరి, కేకలు మరియు మంటలంటే చాలా భయం. రఘుమహారాజు సూచన మేరకు ఫాల్గుణ పౌర్ణమి నాడు పిల్లలందరూ కలిసి మంటలు వేసి చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ రచ్చచేస్తారు. ఆ శబ్దాలకు, మంటల వేడికి తట్టుకోలేక ఆ రాక్షసి పారిపోతుంది. ఆ విధంగా చెడు తొలగిపోయినందుకు గుర్తుగా ప్రజలు ఆనందంగా రంగులు చల్లుకుంటారు. ఈ కథను వినిపించి సమాజంలో పేరుకుపోయిన ప్రతికూలతను తొలగించుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని కృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. శ్రీకృష్ణుడు ఈ పండుగను కేవలం ఒక వేడుకగా కాకుండా సమాజంలో ఐక్యతను పెంచే మార్గంగా అభివర్ణించాడు. అందుకే ఇప్పటికీ మధుర, బృందావనం వంటి ప్రాంతాల్లో కృష్ణుడు ఆడిన ఈ రంగుల కేలిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 2. హోలీ పండుగ ఏ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ చైత్రమాసం, ఆప్షన్ బి శ్రావణమాసం, ఆప్షన్ సి కార్తీకమాసం, ఆప్షన్ డి ఫాల్గుణమాసం. సరైన సమాధానం ఆప్షన్ డి ఫాల్గుణమాసం. హోలీ పండుగను ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణమాసమనేది సంవత్సరంలో చివరి నెల. ఈ పౌర్ణమిని ఫాల్గుణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి చివరలో లేదా మార్చి నెలలో వస్తుంది. వసంతకాల ఆగమన కాలం, చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే సంధికాలంలో ఈ పండుగ వస్తుంది. 3. పూర్వకాలంలో హోలీ రంగులను వేటితో తయారుచేసేవారు? ఆప్షన్ ఏ చమురు రంగులు, ఆప్షన్ బి బియ్యం పిండి మరియు సున్నం, ఆప్షన్ సి మోదుగ పువ్వులు మరియు పసుపు, ఆప్షన్ డి రసాయన పొడులు. సరైన సమాధానం ఆప్షన్ సి మోదుగ పువ్వులు మరియు పసుపు. పూర్వకాలంలో హోలీ రంగులు పూర్తిగా ప్రకృతి సిద్ధంగా ఉండేవారు. నేటిలా రసాయన రంగులు వాడేవారు కాదు. మోదుగ పువ్వులు నీటిలో నానబెట్టి లేదా మరిగించి చిక్కటి నారింజ రంగును తయారుచేసేవారు. ఈ పువ్వులను ఎండబెట్టి పొడి చేసి గులాల్గా కూడా వాడేవారు. పసుపును నేరుగా లేదా శనగపిండితో కలిపి పసుపు రంగు కోసం వాడేవారు. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వేప మరియు ఇతర ఆకులను ఆకుపచ్చ రంగు కోసం వేప ఆకులు లేదా గోరెంటాకు పొడిని ఉపయోగించేవారు. ఇవి చర్మవ్యాధుల నుండి రక్షణ కల్పించేవి. ఈ సహజ రంగులు కేవలం వినోదం కోసమే కాకుండా వసంతకాలంలో వచ్చే చర్మ సంబంధిత అలర్జీల నుండి కాపాడటానికి ఒక ఔషధంగా కూడా పనిచేసేవి. 4. పురాణాల ప్రకారం హోలిక ఎవరి సోదరి? ఆప్షన్ ఏ హిరణ్యకశ్యపుడు, ఆప్షన్ బి బలిచక్రవర్తి, ఆప్షన్ సి కంసుడు, ఆప్షన్ డి రావణాసురుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ హిరణ్యకశ్యపుడు. హోలిక రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని సోదరియే హోలిక. హిరణ్యకశ్యపుని ప్రహ్లాదుడిని చంపే ప్రయత్నంలో ఆమె మరణిస్తుంది. భాగవత పురాణంలోని భక్త ప్రహ్లాదుని గాథలో హోలిక ప్రస్తావన వస్తుంది. ఈ కథ హోలీ పండుగ జరుపుకోవటానికి ప్రధాన కారణం. హిరణ్యకశ్యపుడు విష్ణుమూర్తికి పరమశత్రువు. తన కుమారుడైన ప్రహ్లాదుడు నిరంతరం ఓం నమో నారాయణాయ అంటూ విష్ణునామస్మరణ చేయడాన్ని సహించలేకపోతాడు. హిరణ్యకశ్యపుని సోదరి అయిన హోలికకు అగ్నిదేవుడి నుండి ఒక ప్రత్యేకమైన వరముంటుంది.
ఒక మాయావస్త్రాన్ని కప్పుకుంటే ఆమె మంటల్లో ఉన్నా సరే కాలిపోదు. ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలి సహాయం కోర్తాడు. హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంటుంది. మంటలు అంటుకోగానే తన వరం వల్ల తను రక్షించబడుతుందని, ప్రహ్లాదుడు కాలిపోతాడని ఆమె భావిస్తుంది. కాని ప్రహ్లాదుడి నిశ్చల భక్తి వల్ల విష్ణుమాయతో ఆ మాయావస్త్రం ప్రహ్లాదుడిని కప్పుతుంది. దీనితో భగవంతుని నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. కాని దుష్టబుద్ధితో వరాన్ని దుర్వినియోగం చేసిన హోలిక మంటల్లో కాలి భస్మమవుతుంది. 5. శివపురాణం ప్రకారం శివుడు పైన మన్మథుడు ఏ బాణాన్ని ప్రయోగించాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి నారాయణాస్త్రం, ఆప్షన్ సి పుష్పబాణం, ఆప్షన్ డి పాశుపతాస్త్రం. సరైన మాధానం ఆప్షన్ సి పుష్పబాణం. శివపురాణం ప్రకారం పరమశివుడి తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు ప్రయోగించిన బాణం పుష్పబాణం. మన్మథుడికి పంచబాణుడు అనే పేరు ఉంది. ఆయన దగ్గర 5 రకాల పూలబాణాలు ఉంటాయి. అవి 1 అరవిందం, 2 అశోకం, 3 చూతం మామిడి పువ్వు, 4 నవమల్లిక మల్లె, 5 నీలోత్పలం నల్లకలువ. శివుడిపై అనురాగం కలిగించడానికి మన్మథుడు తన చెరకుగడవింటికి ఈ పూలబాణాలను సంధించి ప్రయోగిస్తాడు. 6. పురాణాల ప్రకారం శివుడు మన్మథుడిని దహనం చేసిన తర్వాత తన భర్తను తిరిగి బతికించమని పరమశివుడిని వేడుకున్న మన్మథుని భార్య ఎవరు? ఆప్షన్ ఏ రతీదేవి, ఆప్షన్ బి గంగాదేవి, ఆప్షన్ సి లక్ష్మీదేవి, ఆప్షన్ డి సరస్వతీదేవి. సరైన మాధానం ఆప్షన్ ఏ రతీదేవి. పురాణాల ప్రకారం రతీదేవి శివుని 3వ కంటి అగ్నికి భస్మమైన తన భర్తను మన్మథుడిని తిరిగి బతికించమని పరమశివుడిని వేడుకుంటుంది. మన్మథుడు దహనమయ్యాక అతని భార్య రతీదేవి పుట్టెడు దుఃఖంతో పరమశివుడిని శరణు వేడుకుంటుంది. లోకకల్యాణం కోసం, దేవతల కార్యసిద్ధి కోసమే తన భర్త ఈ సాహసం చేశాడని, తనకు పతిభిక్ష పెట్టమని వేడుకుంటుంది. ఆమె భక్తికి, ఆవేదనకు కరిగిన శివుడు ఒక వరమిస్తాడు. మన్మథుడు మళ్లీ జీవిస్తాడని, అయితే అతను అందరికీ కనిపించే శరీరం లేనివాడిగా, అనంగుడుగా కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని చెప్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిలకు కుమారుడిగా ప్రద్యుమ్నుడు అనే పేరుతో మన్మథుడు మళ్లీ జన్మిస్తాడని, అప్పుడు రతీదేవిని పూర్తిగా చేరుకుంటాడని శివుడు అభయమిస్తాడు. ఈ కామదహనం జరిగిన రోజే ఫాల్గుణ పౌర్ణమి. అందుకే దక్షిణాదిలో హోలీ రోజున మంటలు వేసి మన్మథుడిని స్మరించుకుంటారు. మనలోని అరిషడ్వర్గాలను, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను దహనం చేసి నిర్మలమైన మనస్సుతో ఉండాలనేది ఈ కథలోని అంతరార్థం. 7. వరాహపురాణం ప్రకారం హోలీని ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్ ఏ రంగుల పండుగ, ఆప్షన్ బి వసంతోత్సవం, ఆప్షన్ సి పటవాస విలాసం, ఆప్షన్ డి ముక్తిపర్వం. ఆప్షన్ సి పటవాస విలాసం. వరాహపురాణం ప్రకారం హోలీ పండుగను పటవాస విలాసం అని పిలిచేవారు. పటవాస అంటే సుగంధద్రవ్యాలు లేదా సువాసన వెదజల్లే రంగుల పొడి అని అర్థం. విలాసమంటే ఉల్లాసంగా ఆడుకునే క్రీడ. వరాహపురాణంలో వివరించిన ప్రకారం ఈ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు సుగంధభరితమైన చూర్ణాలు, రంగుల పొడిని చల్లుకుంటూ పాటలు పాడుతూ వసంతకాలానికి స్వాగతం పలికేవారు. వరాహపురాణం ప్రకారం హోలీ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ప్రకృతిలో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి జరుపుకునే ఒక పవిత్రమైన ఉత్సవం. ఇది మనస్సులోని మాలిన్యాన్ని వదిలి అందరితో కలిసిమెలిసి ఉండాలని సందేశాన్నిస్తుంది. 8. శ్రీకృష్ణుడి తల్లి యశోదమ్మ రాధకు ఏ రంగు పూయమని కృష్ణుడికి సలహా ఇచ్చింది? ఆప్షన్ ఏ ఏ రంగు అయినా, నచ్చిన రంగు, ఆప్షన్ బి రంగులు పూయవద్దు అని చెప్పింది, ఆప్షన్ సి తెలుపు రంగు, ఆప్షన్ డి నలుపు రంగు. ఆప్షన్ ఏ ఏ రంగు అయినా, నచ్చిన రంగు. శ్రీకృష్ణుడి బాల్యలీలల్లో హోలీ పండుగకు సంబంధించిన ఈ ఘట్టం చాలా మనోహరమైనది. ప్రకారం బాలకృష్ణుడు తాను నల్లగా నీలమేఘశ్యాముడుగా ఉన్నానది, రాధ మాత్రం చాలా తెల్లగా గౌరవర్ణంలో ఉందని తన తల్లి యశోదతో చెబుతూ బాధపడతాడు. యశోదమ్మ ఉపాయం ఆలోచించి, కొడుకు చింతను గమనించిన యశోదమ్మ నవ్వుతూ, నలుపు తెలుపు అనే భేదం ఉండకూడదంటే నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన రంగును రాధముఖానికి పూయి,
అప్పుడు మీ ఇద్దరూ ఒకే రంగులో కనిపిస్తారు అని చెబుతుంది. తల్లి మాట విన్న కృష్ణుడు ఉత్సాహంగా వెళ్లి రాధకు ఇతర గోపికలకు రంగులు పోస్తాడు. అలా బృందావనంలో రాధాకృష్ణుల మధ్య మొదలైన ఈ రంగుల ఆటనే కాలక్రమేణా హోలీ పండుగగా మారిందని భక్తుల నమ్మకం. ఈ కథ ద్వారా సమాజానికి అందే గొప్ప సందేశమేమిటంటే, రంగులు పూసుకోవడం వల్ల మనుషుల మధ్య ఉన్న రూప వర్ణభేదాలు తొలగిపోయి అందరూ సమానంగా కనిపిస్తారు. అందుకే హోలీని ఐక్యతకు ప్రతీకగా జరుపుకుంటారు. 9. హోలీ సమయంలో ఉత్తరాదిలో ఎక్కువగా తాగే సాంప్రదాయ పానీయం ఏది? ఆప్షన్ ఏ పానకం, ఆప్షన్ బి మజ్జిగ, ఆప్షన్ సి కొబ్బరి నీళ్లు, ఆప్షన్ డి తాండై. సరైన సమాధానం ఆప్షన్ డి తాండై. ఈ పానీయం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం. తాండై అంటే ఏమిటి? ఇది పాలు, చక్కెర మరియు వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో చేసే ఒక చల్లని పానీయం. దీనిని తయారు చేయడానికి ఈ క్రింది పదార్థాలను ఉపయోగిస్తారు: బాదం, జీడిపప్పు, పిస్తా, డ్రై ఫ్రూట్స్, గసగసాలు, సోంపు, మిరియాలు, యాలకులు, కుంకుమ పువ్వు, ఎండిన గులాబీ రేకులు. వసంతకాలం ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. తాండై అంటేనే చల్లబరిచేది అని అర్థం. ఇది శరీరానికి చలవను ఇస్తుంది. ఉత్తరాదిలో శివభక్తులు దీనిని శివునికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. హోలీ వేడుకల్లో భాగంగా చాలామంది ఈ తాండైలో భాంగ్, ఒక రకమైన సహజసిద్ధమైన మత్తు పదార్థం, కలిపి తాగుతారు. ఇది పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని వారు భావిస్తారు. ఇందులో వాడే మిరియాలు, సోంపు, గసగసాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి మరియు తక్షణ శక్తిని ఇస్తాయి. రంగులతో ఆడి అలసిపోయిన వారికి ఇది ఒక గొప్ప ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. 10. బృందావనంలోని బాంకే బిహారీ ఆలయంలో కేవలం పూల రెక్కలతో ఆడే హోలీని ఏమంటారు? ఆప్షన్ ఏ ఫూలోన్ కీ హోలీ, ఆప్షన్ బి ధూళివందనం, ఆప్షన్ సి లట్మార్ హోలీ, ఆప్షన్ డి కామదహనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫూలోన్ కీ హోలీ. బృందావనంలోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయంలో రంగులకు బదులుగా కేవలం రంగురంగుల పూల రెక్కలతో ఆడుకునే హోలీని ఫూలోన్ కీ హోలీ అని పిలుస్తారు. ఈ వేడుక సాధారణంగా హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి నాడు జరుగుతుంది. దీనిని ఆమలకి ఏకాదశి అని కూడా అంటారు. ఆలయ పూజారులు శ్రీకృష్ణుడి బాంకే బిహారీ తరపున భక్తులపై టన్నుల కొద్దీ తాజా పూల రెక్కలను చల్లుతారు. భక్తులు కూడా ఆ పూల వర్షంలో తడుస్తూ మైమరిచిపోతారు. ఇందులో ప్రధానంగా గులాబీ, చామంతి, బంతి మరియు మోదుగ పువ్వులను ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రాధాదేవి మరియు గోపికలతో కలిసి రంగులతో కంటే ఎక్కువగా పూలతోనే ఈ వసంత వేడుకను జరుపుకునేవాడట. ఆ సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ బృందావనంలో ఈ అద్భుతమైన ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఇది కేవలం 15 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే జరుగుతుంది. కానీ ఆ కొద్ది సమయం ఆలయమంతా పూల పరిమళంతో, ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోతుంది. హోలీ పండుగ ఏ తిథి నాడు ముగుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం తేలేస్తే ప్లీజ్ కమెంట్లో చెప్పగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.